అంటే ఇప్పుడు మీరు మ్యాథ్స్ గురించి చెప్పారు, మరి మిగతా వాళ్ళు కామర్స్ ఉంటారు, వీళ్ళందరూ కూడా అంటే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలంటారు? నేను మీకు ఇందాక చెప్పినట్టు అది ఏ సబ్జెక్ట్ అయినా, మ్యాథ్స్ కానివ్వండి, ఫిజిక్స్ కానివ్వండి, ఎకనామిక్స్, కామర్స్, స్టాట్, ఏదైనా కూడా ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ ఇన్ ఇంటర్మీడియట్ ఈజ్ సేమ్. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. కామర్స్కి వచ్చేసరికి ముందు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, కొంచెం ముందు వెనక అవుతుంది. కానివ్వండి, ఎవరైనా ఏ సబ్జెక్ట్ అయినా, ఇంటర్మీడియట్ వరకు ఏ సబ్జెక్ట్ అయినా కూడా ఖచ్చితంగా తెలుగు అకాడమీ బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో కావాలి. ఇంకొకటి ఏంటంటే, ఎవరైతే 100% మార్కులకి ఎయిమ్ చేస్తున్నారో వాళ్ళు ఎగ్జామ్లో రాసే పద్ధతి మార్చుకోవాలి. ఎందుకంటే తను చదివిన సంవత్సరం అంతా చదివిన చదువు తను 3 గంటల్లో చూపించాలి. 3 గంటల్లో తను చదివింది ఒక 20 నిమిషాల్లో, 15 నిమిషాల్లో వాల్యుయేషన్ జరుగుతుంది. సో ఆ ఇంప్రెషన్ క్రియేట్ చేయాలి అంటే ఆ విఎస్ఏక్యూస్ ఏదైతే ఉన్నాయో అది ఒక వాక్యమో లేదా ఒక పదంతోనో కంప్లీట్ చేస్తారు. కాబట్టి 100% ఎవరైతే ఎయిమ్ చేస్తున్నారో వాళ్ళు ఫస్ట్ విఎస్ఏక్యూస్ చేసుకొని, యావరేజ్ స్టూడెంట్స్ ఎల్ఏక్యూస్ చేసుకొని ముందుకెళ్తే వాల్యూయర్కి ఎవరైతే వాల్యుయేషన్ చేస్తారో అతనికి ఇతని మీద ఒక అభిప్రాయం పడుతుంది, దాని మీద మార్కులు పడుతూనే ఉంటాయి. ఇది చాలా ఖచ్చితంగా తను చేసుకోవాల్సిన పద్ధతి. సార్, ఇప్పుడు స్టూడెంట్స్కి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి, నెక్స్ట్ వీళ్ళు రిటర్న్కి వెళ్తారు. మరి అంటే ఈ ఎగ్జామ్స్ మధ్యలో గ్యాప్ ఉండకుండా ఉన్నప్పుడు వీళ్ళు ఎలా మేనేజ్ చేసుకోవాలంటారు? ఇప్పుడు ఈ సంవత్సరం మీరు ఇంటర్మీడియట్ టైం టేబుల్ చూస్తే 25 నుంచి ఫస్ట్ ఇయర్స్కి, 26 నుంచి సెకండ్ ఇయర్కి, ఒక ఎగ్జామ్కి ఇంకొక ఎగ్జామ్కి, కొన్ని ఎగ్జామ్స్కి 1 రోజు గ్యాప్, కొన్ని ఎగ్జామ్స్కి 2 రోజుల గ్యాప్, కొన్ని ఎగ్జామ్స్కి 3 రోజుల గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ తీసుకుంటే ఫస్ట్ ఇయర్ కానివ్వండి, సెకండ్ ఇయర్ కానివ్వండి 3 days గ్యాప్ వచ్చింది. అదే కెమిస్ట్రీకి 2 days గ్యాప్ వచ్చింది. ఆ 3 days గ్యాప్లో 3 days ఫిజిక్స్ ఆల్రెడీ చదివి ఉంటారు కాబట్టి మళ్ళీ చదవాల్సిన అవసరం లేకుండా ఒకరోజు కెమిస్ట్రీలో, అందులో ఆర్గానిక్ కెమిస్ట్రీకి కేటాయించుకొని దాన్ని ముందుకు తీసుకెళ్తే విద్యార్థి ఏమాత్రం ఒత్తిడి లేకుండా 60కి 60 సైన్స్లో కానివ్వండి, 75కి 75 మ్యాథ్స్లో కానివ్వండి, కామర్స్లో కానివ్వండి, ఎకనామిక్స్ కానివ్వండి, వాళ్ళ 100% తెచ్చుకునేకి చాలా అవకాశాలు ఉన్నాయి. సో విద్యార్థి అనేది ముందు చదవాలి. ఈ కాలము చదవటం తక్కువైపోయింది, రాయటం కూడా అస్సలు ప్రాక్టీస్ లేకుండా పోతుంది. సో ప్రతి ఒక్క విద్యార్థి ఏ ఎగ్జామ్ రాసినా తనకంటూ ఒక నోట్స్ చేసుకొని రాయటం ప్రాక్టీస్ చేయండి. 1 time రైటింగ్ ఈజ్ ఈక్వల్ టు 10 times రీడింగ్. ఆ హ్యాబిట్ని ఎక్కువ కల్టివేట్ చేసుకుంటే స్టూడెంట్కి ఏమాత్రం ఆ రైటింగ్ ప్రాక్టీస్, పుట్టింగ్ ఆన్ ద పేపర్, రీప్రొజెక్షన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఆన్ ద ఆన్సర్ షీట్ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. ప్రతి విద్యార్థి చదువుతాడు, కానీ కొందరు మాత్రమే మంచి మార్కులు తెస్తారంటే ఎవరైతే మంచి మార్కులు తెచ్చుకుంటారో వాళ్ళు ముందుగా ప్రాక్టీస్ చేస్తారు, ఎవరైతే తక్కువ మార్కులు తెచ్చుకుంటారో వారు పరీక్షల్లో ప్రాక్టీస్ చేస్తారు. ఇది ఒక్కటే తేడా ఉంటుంది. కాబట్టి ప్రతి విద్యార్థి కష్టపడాలి, ఇష్టపడాలి, ఇష్టంతో కష్టం చేయాలి. అది నా అభిప్రాయం.